నమస్తే. ఈ టిప్స్తో ఇంట్లో ఉండే పనులను ఎవ్వరి సహాయం లేకుండానే మనమే ఈజీగా చేసుకోగలుగుతాం. ఇడ్లీ పాత్రలను ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇడ్లీ పాత్రలను ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా తక్కువ టైంలో ఎన్ని పాత్రలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ కంటే ఇలా కొద్దిగా మనము విమ్ లిక్విడ్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, అయిపోయిన షాంపూ ప్యాకెట్లు వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో ఇలా షాంపూ ప్యాకెట్లను వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఆ వాటర్లో ఇలా తడిపేసేయండి. మాప్ని మనము ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో కలిపిన షాంపూ ప్యాకెట్లతో క్లీన్ చేసామనుకోండి మురికిపోవటమే కాకుండా మంచి సువాసన అనేది కూడా వస్తుంది. వాష్రూమ్లో ఇలా డ్రైనేజ్లో కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్ ఉంటుంది కదండి, మనము ఇలా చేత్తో కాకుండా ఒక చెత్త చాటలోకి ఇలా డైరెక్ట్గా బ్రష్తో తీసేసామనుకోండి ఆ డ్రైనేజీలో ఉండే హెయిర్స్తో పాటు ఇలా వేస్టేజ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. కోల్గేట్ పేస్ట్ అనేది అయిపోయినప్పుడు ఇలా చివరి భాగాన పట్టుకొని బాగా షేక్ చేసామనుకోండి కింది భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. ఇంట్లో ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి, అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి, వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి దానిపై పడే డస్ట్ను ఇలా క్లాత్ బ్యాగ్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి స్లైడింగ్ డోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చపాతీలు కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరీ బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా 3 పూరీలను కానీ 4 పూరీలను ఒకేసారి చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికెడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్ పిక్తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నామనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి. అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. రాత్రి వండిన అన్నం అనేది ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి తెల్లారి మళ్ళీ అది తినాలనిపించదు అస్సలకే. అలా కాకుండా ఇలా మట్టి పాత్రను తీసుకొని రాత్రి మిగిలిన అన్నాన్ని ఈ మట్టి పాత్రలోకి వేసుకోవాలి. మనం రాత్రి తిన్న వెంటనే తెలిసిపోతుంది కదండి, ఇలా రైస్ అనేది కొద్దిగా వేడిగానే ఉన్నప్పుడు ఈ మట్టి పాత్రలోకి వేసి స్పూన్తో కొద్దిగా స్మాష్ చేయండి. వేడిగా ఉంది కాబట్టి ఇలా మెత్తగానే అవుతుందండి త్వరగానే. కాచిన గోరువెచ్చని పాలను మాత్రం ఈ మట్టి పాత్రలోకి వేసేయండి. ఇలా రైస్ మునిగేంత వరకు మాత్రం పాలు ఉండాలండి, ఎందుకంటే తెల్లారి మళ్ళీ ఈ పాలను అనేది పీల్చేస్తుంది కాబట్టి పాలు తక్కువగా కాకుండా ఇలా ఎక్కువగా ఉండే విధంగానే చూసుకోవాలి. పెరుగు తోడు పెట్టేటప్పుడు 1 టీ స్పూన్ మాత్రమే వేస్తాం. కానీ ఇలా చద్దన్నంలోకి మాత్రం మనము ఒక 4-5 టీ స్పూన్స్ వేసామనుకోండి ఈ పాలనేవి చాలా త్వరగా తోడుకుంటాయి. అలాగే ఇలా చీలిన పచ్చిమిర్చిని మనము ఒక 3 కానీ 4 కానీ ఈ రైస్లోనే వేసేయాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా పొట్టు తీసి దీంట్లోనే వేసేయండి, లేదా ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. లేదంటే మీరు తెల్లారైనా సాల్ట్ను కలుపుకొని డైరెక్ట్గా ఈ చెద్దనాన్ని తినేసేయండి. ఇప్పుడు క్యాప్ను పెట్టేసి మనము నైట్ అంతా అలాగే ఉంచేసామనుకోండి మనకి ఇలా చద్దన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి రైస్ మనం మార్నింగ్ తిన్నామనుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బలంగా ఉక్కులాగా తయారవుతారు. చూడండి నైట్ అంతా అలాగే ఉంచేసినాక
ఇలా పూర్తిగా పాలు కానీ పెరుగు కానీ పీల్చేసుకుంటుంది కదా. ఇలా మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా కింది నుంచి మీది వరకు పూర్తిగా అన్నాన్ని కలిపేసేయండి. ఈ చద్దన్నం అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక ప్లేట్లోకి రైస్తో పాటు ఇలా పులిసిన పచ్చిమిర్చిని ఆనియన్స్తో తిన్నామనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీట్గా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టెయినర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ జాలితో తీసామనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి. అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం. కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి, ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది. కానీ ఇలా పెన్తో తీసామనుకోండి, ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి లెదర్ బెల్టులు ఉన్నప్పుడు మధ్యలో చినిగిపోవడం కానీ లేదా లూజ్గా టైట్గా అయినప్పుడు వీటిని యూజ్ చేయలేం కదండి. అలాంటప్పుడు ఇలాంటి లెదర్ బెల్టులను తీసుకొని మనము పైనుంచి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే శారీస్ కానీ బ్లౌజ్ కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి, ఇలా హ్యాంగర్కి వేసేసిన తర్వాత మనం హోల్ చేసిన ఈ బెల్ట్ లోపటికి పెట్టేసేయాలి. శారీసే కాదండి, ఇలాంటి పర్సులను కానీ మన ఇంట్లో ఉండే గోల్డ్ను కానీ దేన్నైనా సరే ఇలా పర్సులో పెట్టేసామనుకోండి, ఈ బెల్ట్కి మనము ఇలా శారీస్ని కానీ ఇంట్లో ఉండే పర్సులను ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా బీరువాలో కానీ లేదా ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి, శారీస్లు మనము ఎన్ని మడత పెట్టినా కూడా ఇలా బెల్ట్కి చాలా ఈజీగా పడతాయి. అప్పుడు స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా బెల్ట్ సహాయంతో మనము ఎన్నైనా సర్దుకోవచ్చు. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి, బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి, స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా చేత్తో రుద్దాల్సిన పని లేకుండానే నీటిలో ముంచితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అనేవి ఇలా 5 ఒకేసారి నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా ఎన్ని ఉన్న డోర్ మ్యాట్స్ని మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా బకెట్లో నేను హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. మనము బ్రష్ కానీ చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా ఇలా బాగా మరుగుతున్న హాట్ వాటర్ని తీసుకోవాలి. ఈ హాట్ వాటర్లో మనము వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ లిక్విడ్లు ఉంటాయి కదండి, వాటిని వేసినాక కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోండి. దీంతో పాటు 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా 1 రూపీ షాంపూ ప్యాకెట్ని వేసుకున్నాక బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి. చివరగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి. ఇలా ఎక్కువగా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అన్ని డోర్ మ్యాట్స్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా పీల్చేసుకుంటాయి కాబట్టి మురికి కూడా చాలా ఈజీగా పోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న మురికిని కూడా పోగొట్టుకోవాలంటే నేను వేసిన లిక్విడ్లు అన్నీ కూడా మీరు ఈ వాటర్లో కలుపుకోవాలండి. అప్పుడే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అవుతాయి. ఎందుకంటే మనము ఇక్కడ చేతిని కానీ బ్రష్ని యూస్ చేస్తలేం కదండి,
ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ వేస్తేనే మురికి అనేది తొలగిపోతుంది. ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఇలా వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయాలండి. ఇలా ఉంచితేనే మురికి కూడా పోతుంది. చూసారు కదండి, నేను హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసాను. ఎంతసేపు ఎక్కువగా ఉంచితే దాంట్లో ఉండే మురికి అనేది ఇలా బయటకి వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ పాటు ఇలా ఉంచితేనే దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేసింది కదండి. వాటర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో. ఆ తర్వాత మనం ఈ బకెట్లో నుంచి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇలా మనము 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ని అందులో నానబెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను మరొకసారి వాటర్ని తీసుకొని ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని ఇలా పూర్తిగా తడిపేశానండి. ఈ డోర్ మ్యాట్స్ని ఇదే వాటర్లో మనము ఒక 2-3 టైమ్స్ పాటు బాగా జాడించాలి. ఇలా వాటర్లో అటు ఇటు కదిపేసామనుకోండి, పూర్తిగా మురికి కూడా బయటకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 సార్లు కూడా హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత మరొకసారి ట్యాప్ వాటర్లో ఇలా ఈ డోర్ మ్యాట్స్ని జాడించానండి. చూసారు కదండి, డోర్ మ్యాట్స్కి వెనక సైడ్ కానీ ముందు సైడ్ ఉన్న మురికి కూడా పూర్తిగా పోయింది. చివరిసారిగా మరొకసారి బకెట్లో ట్యాప్ వాటర్ని తీసుకున్నానండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ కంఫర్ట్ని కానీ లేదా మీరు డెటాల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసిన వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జాడించండి. ఇలా జాడించడం వలన మ్యాట్స్ కూడా మంచి సువాసన అనేవి వస్తాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు వాటర్లో బాగా తిప్పేసి తీసేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేవి కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనము ఎండలో ఆరబెట్టుకోవచ్చు. డోర్ మ్యాట్స్ని ఎప్పుడు కూడా నీడలో ఆరబెట్టుకోకూడదండి. బెడ్షీట్స్ని కానీ డోర్ మ్యాట్స్ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టుకుంటేనే తడి అనేది పూర్తిగా తొలగిపోయి డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కనబడతాయి. ఇలా 3 సార్లు మనము వాటర్లో క్లీన్ చేసినాక చూసారు కదండి, డోర్ మ్యాట్స్లో ఉండే మురికి కూడా పోయింది. ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరవేయాలండి. ఇలా డోర్ మ్యాట్స్ని మనము క్లీన్ చేయాలంటే చేతును కానీ బ్రష్ని కానీ యూజ్ చేయకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్లోనే ఒక 2-3 టైమ్స్ అనేవి ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా అప్పుడే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా మనం కంఫర్ట్ని కానీ డెటాల్ని వేసినా కూడా మంచి సువాసన కూడా వస్తాయి. చూసారు కదండి, ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. చాలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అండి. ఇవి ఒక 1 నెల రోజుల వరకు నేను క్లీన్ చేయలేదు. ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోయింది. ఇలా ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి, మనము చేతు కానీ బ్రష్ కానీ యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తారండి. వాషింగ్ మిషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా మనం హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్స్ని కానీ వాటర్ బాటిల్స్ని ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలనో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి. అంతేకాదండో ఇల్లు కూడా చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ముందుగా నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఇలా 4 సైడ్స్ కూడా వాటన్నిటిని కూడా సీజర్తో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ని ఇలా అడుగు బాగాన దీంట్లో వేసేయండి. మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా గట్టిగా మందంగా ఉంటుంది. ఈ కార్డ్బోర్డ్ చుట్టూ కూడా మీరు ఏదైనా కలర్ షీట్ని కానీ వేస్ట్గా ఉన్న పిల్లలు యూజ్ చేసిన ఇలాంటి షీట్స్ ఉంటాయి కదండి, నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను. దీనికోసం ప్రత్యేకంగా కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మీరు ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు. గ్లూగమ్ కానీ ఫెవికల్ని యూజ్ చేసి ఇలా చుట్టూ కూడా అతికించేసేయండి. ఈ కార్డ్బోర్డ్కి కలర్ షీట్స్ వేసి ఏది అతికించాల్సిన పని లేదండి. ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇది ఇంట్లో ఉండే వాటితోటే నేను ఇలా డిజైన్ని అతికించేసాను. మీరు పెన్తో ఇది దేనికి యూజ్ చేస్తున్నారో రాసుకోండి, లేదా అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా పైన కనబడుతుంది కాబట్టి పర్వాలేదు. పిల్లలకి యూజ్ అవుతుందని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఇలా రాస్తున్నానండి. కబోర్డ్స్ లేని వాళ్ళైనా ఇలా మనము దాంట్లో డైరెక్ట్గా ఇవన్నీ పెట్టేసుకోవచ్చండి. ఇలా కబోర్డ్స్ ఉన్నా కూడా మనము నీట్గా పెట్టుకోమండి. ఎక్కడ దొరికితే అక్కడ ఇవన్నీ వేసేస్తాం కదా. నేను ఈ కబోర్డ్స్లో ఈ బాక్స్ని పెట్టేసుకొని నీట్గా పరుచుకోవడానికి ఇలా చేస్తున్నానండి. తర్వాత చూడండి ఎంత నీట్గా, అలాగే స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ ప్లేస్లో మీరు ఇంకా ఏదైనా పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కబోర్డ్స్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళైనా సరేనండి, డైరెక్ట్గా మనం ఇలా కార్డ్బోర్డ్స్ని కట్ చేసి నీట్గా పరుచుకోవడానికి చాలా బాగుంటుంది.
వేస్ట్గా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ కొంచెం గట్టిగా మందంగా ఉండే బాటిల్ని తీసుకున్నానండి. ఇలా కాటు వరకు నేను వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. బాటిల్ మధ్యలో కూడా నేను ఇలా నైఫ్ని వేడి చేసి 2 సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న భాగంలో షార్ప్గా ఉండటం వలన నేను ఇక్కడ డిజైన్ ప్లాస్టర్ని కానీ మీరు వైట్ కలర్ ప్లాస్టర్ని ఏదైనా వేసుకోవచ్చండి. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. దీంట్లో మన ఇంట్లో ఉండే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ డస్ట్బిన్ కవర్స్ని ఇలా రోల్ని అందులో పెట్టేసి ఒక కవర్ని ఇలా బయటకు తీసి మనము నైట్ పూట డస్ట్బిన్ వేయడానికి ఇలా రోజు కవర్ని తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వాటర్ బాటిల్లో ఇలా డస్ట్బిన్ కవర్ని పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోండి. వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, ఇది ఎలా ఉన్నా సరేనండి మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా నేను కట్ చేసుకున్నానండి పై భాగాన. మీరు కూడా ఇలా కట్ చేసుకున్నాక షూ ర్యాక్స్ ఉంటాయి కదండి, దాంట్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఇలా డస్ట్ అనేది పడుతుంది కదా. మనము ఇలా నీట్గా పెట్టుకోవాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అంతే కదండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగులుతుంది. ఇలా కాస్ట్లీగా తెచ్చుకున్న స్టోన్స్ శాండిల్స్ ఉంటాయి కదండి, మనము ఎక్కువ రేటు తెచ్చుకున్నా కూడా డస్ట్ పడి త్వరగా పాడైపోతాయి. ఈ స్టోన్స్ అనేవి పాడవకుండా శాండిల్స్ అనేవి చాలా రోజుల పాటు యూజ్ చేసుకోవాలంటే ఇలా మనము కార్డ్బోర్డ్లో కూడా పెట్టేసామనుకోండి, స్పేస్ ఎక్కువగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, పెద్ద సైజ్ కూల్ డ్రింక్ బాటిల్స్ని తీసుకున్నాను. ఇలా మనము హాఫ్ వరకు కట్ చేసుకోండి. నైఫ్ని వేట్ చేసి ఇలా మీరు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 5 బాటిల్స్ని తీసుకున్నాను. ఇవి ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కలర్ షీట్ని కానీ కలర్ని కానీ ఇలా మనము షార్ప్గా ఉన్న దానిపైన రిబ్బన్ క్లాత్ని కానీ ఏదైనా ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా నీట్గా మనము తయారు చేసుకోవచ్చు. కబోర్డ్స్లో కానీ మీరు కిచెన్లో కానీ స్పూన్స్కి కానీ చిన్న చిన్న స్పూన్స్ పెద్ద పెద్ద స్పూన్స్ దేనికైనా యూజ్ చేయొచ్చండి. వాటర్ బాటిల్ని పెట్టుకోవడానికి కానీ లేదా ఆయిల్ క్యాన్ని పెట్టుకోవడానికి ఇవి ఒక దగ్గరికి కాదండి, ఎన్ని విధాలుగానైనా మనము ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కబోర్డ్లో యూజ్ చేస్తున్నానండి. పిల్లలన్నీ ఇక్కడ కబోర్డ్లో తెచ్చి పడేస్తారు కదా, మనము ఏ దానికి ఆ దానికి సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పిల్లలు కూడా అదే దాంట్లో పెట్టేసుకుంటారు. పిల్లలకి సంబంధించిన స్కెచ్లు, కలర్ పెన్స్, ఎరేజర్, షార్ప్నర్ ఇలా ఎన్నైనా పెట్టేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా కబోర్డ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా అందంగా కనబడుతుంది. మళ్ళీ అందులో పెట్టేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అయిపోయిన ప్లాస్టర్లు ఉంటాయి కదండి, వాటిని కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక బ్యాంగిల్ని తీసుకొని ఊలెన్ దారం ఉంటుంది కదండి, ఇలా బ్యాంగిల్ చుట్టూ మీకు నచ్చిన విధంగా చుట్టేసుకోండి. ఇలా బ్యాంగిల్ని చుట్టేసిన తర్వాత మన ఇంట్లో పోయినసారి రాఖీలు ఉంటాయి కదండి, దూది రాఖీలు, దాన్ని కూడా నేను ఇలా పట్టుకోవడానికి తీయడానికి వీలుగా ఉండటానికి అతికించేసాను. కార్డ్బోర్డ్ని తీసుకొని చిన్న పీస్గా కట్ చేసుకోండి. ఇలా మనము ఏ దానికైతే కింద అతికించుకోవాలనుకుంటున్నామో ఆ సైజుని చూసి ఇలా ఒక పెన్తో కానీ ఏదైనా పెన్సిల్తో కానీ ఇలా రౌండ్గా చేసుకొని ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అయిపోయిన ప్లాస్టర్ ఉంది కదండి, దాన్ని ఇలా కరెక్ట్గా సైజు చూసి ఏదైనా గమ్తో కానీ లేదా గ్లూ గమ్తో కింది భాగాన కార్డ్బోర్డ్ని అతికించేసేయండి. ఇలా ఎక్కువగా మిగిలిన సైడ్లను కూడా మీరు సీజర్తో కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏవైనా కవర్స్ని, గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదండి, దానిని నేను ఇలా రౌండ్గా ఉన్న ప్లాస్టర్కి అతికించేసుకుంటున్నాను. లోపల సైడ్ కూడా అతికించేసుకోవచ్చండి. మనము ఇలా గాజుతో ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యాప్ను, దాన్ని కూడా మనము ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి ఇలా అందులో ఏదైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఒకవేళ మీరు గాజుతో అవసరం లేదు అనుకుంటే మీరు కార్డ్బోర్డ్తో కూడా ఇలా డిజైన్గా తయారు చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన ప్లాస్టర్తో మనము ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కవర్ కాకుండా ఇలా ప్లెయిన్గా ఉంచుకున్నా పర్వాలేదు, నీట్గానే కనబడుతుంది. ఇలా మనము రోజు వేసుకునే క్లిప్పులు కానీ పిన్నీస్లు, హెయిర్ బ్యాండ్స్ ఏవైనా సరేనండి, పిల్లలు వేసుకోవడానికి యూజ్ చేసే గాజులు అలాంటివైనా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కార్డ్బోర్డ్లో వేసుకోవచ్చు. ఇలా వీటిని బయట పెట్టుకున్నా బాగుంటుంది, కబోర్డ్లో పెట్టుకున్నా పర్వాలేదండి. ఎలా పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా కనబడుతుంది. డస్ట్ పడకుండా ఉండటానికి ఇలా మనము కార్డ్బోర్డ్తో కానీ బ్యాంగిల్స్తో ఇలా క్యాప్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయినా ఇందులో ఈజీగా పడతాయండి. ఇలా క్యాప్ను పెట్టేసామనుకోండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అయిపోయిందని ప్లాస్టర్ని పడేసాం కదండి, ఆ ప్లాస్టర్తో కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. మరొక ఖాళీ కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. పైన వైపున మనము
ఇలా నైఫ్తో చిన్న హోల్ అనేది చేసుకోండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు చాలా ఉంటాయండి. సైజుని బట్టి ఎన్నో కవర్స్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు షాపింగ్ చేసినా కూడా ఒక 2-3 వరకు అన్నా వస్తుంటాయి కదండి. వాటిని వేస్ట్ చేయకుండా మనము డస్ట్బిన్కి యూజ్ చేసుకోవాలంటే ఇలా కవర్స్ అన్నిటినీ కూడా ముందుగా ప్లాస్టిక్ బాటిల్కి పైన ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసి అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా అదే మాదిరిగా మలుచుకొని ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో ఇలా పెట్టేసుకొని పైన కవర్ని మాత్రం ఈ హోల్లో నుంచి బయటకు తీయండి. ఆ తర్వాత మనము ఇలా క్యాప్ని పెట్టేసుకున్నాక ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసుకోవాలంటే ఇలా ఒక్కొక్కటిగా తీసామనుకోండి, మనకి అందులో నుంచి మరొక కవర్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. చూసారు కదండి, ఇలా ఎన్ని కవర్లు మనము బాక్స్లో పెట్టుకున్నా ఒకదాని వెనుక ఒకటి ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది. ఇంతకుముందే మనము ప్లాస్టిక్ బాటిల్ని ఇలా హాఫ్ వర్క్ కట్ చేసుకున్నాం కదండి, వాటినైనా ఇలా మనము పై భాగాన క్యాప్ని కట్ చేసుకొని ఇలా ఓపెన్ ఉన్న సరుకుల యొక్క కవర్కి పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి వెళ్ళకుండా ఉండటం వలన అవి పాడవకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మనము ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఏదైనా ఈజీగా తీసుకోవచ్చు. కింద పడిపోకుండా ఉండటానికి ఈ వాటర్ బాటిల్ క్యాప్ని కూడా పెట్టేసామనుకోండి, మనము చేతి తలిగినా కూడా పిల్లలు పడేసినా కూడా కింద పడకుండా ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్నవి ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, వీటిని ఒక్కొక్కటిగా పెట్టేసామనుకోండి స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఏదైనా కార్డ్బోర్డ్ని తీసుకొని ఈ బాక్స్లో మనము ఈ ప్లాస్టిక్ బాక్సులు అన్నిటినీ కూడా సెట్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే బాక్స్లో ఉంటాయి కాబట్టి తీసుకోవాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగులుతుంది. కావాలంటే మీరు సైడ్లో ఉన్న వీటిని కూడా కట్ చేసుకున్నారనుకో, ఇలా డైరెక్ట్గా బయటకి కనిపిస్తాయి. ఇలాంటి చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ని కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి, అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ₹1 ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్స్తో కానీ ఖాళీ వాటర్ బాటిల్స్తో ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో కానీ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.